నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా స్ట్రైట్ గా చెప్పి రారు, ఏదో ఒకటి పర్యటన పరామర్శ పేరిటే వస్తారు, పర్యటనలు చేస్తారు అంటున్నారు. ఇప్పుడు కూడా పులివెందుల రావడానికి కారణం వివాహం ఉంది, ఆ వివాహానికి ఈయన హాజరు కావాలి కాబట్టే ఈ ప్రజా దర్బార్లు పరామర్శల పేరిట ఆయన వస్తున్నారు అంటూ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా ఏది చెప్పరు, ఆయన అన్ని కూడా ఏదో డైవర్షన్ లాగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఆయన పెళ్లికి రావడం గురించి ఇటువంటి ప్రజా దర్బార్లు, పులివెందుల్లో పర్యటనలు, అదే విధంగా రైతుల పరామర్శలు పెట్టుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు సాగుతున్నాయి. మరి ఈ వార్తలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? పులివెందుల్లో ప్రజా దర్బారు మంచి నిర్ణయం, మనం కూడా స్వాగతించాలి. ఓ ప్రజాప్రతినిధిగా తన శ్రేణులకు కావచ్చు, ఆ నియోజకవర్గ ప్రజలతోటి కావచ్చు, శాసనసభ్యుడిగా ఆయన వాళ్ళతోటి మాటామంతి కార్యక్రమం జరపడం అనేది మంచి కార్యక్రమం. దాన్ని మనం కూడా స్వాగతిద్దాం, అందుట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. వేడుకలకి, పెళ్లి వేడుకలకి వెళ్ళి ఆ తర్వాత ఇంకోళ్ళని పరామర్శ ఇవన్నీ చేస్తున్నాడు. గతంలో చేశాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. ఆయనకు అవి అయితే కొత్త ఏమీ కాదు. కాకపోతే ఈ ప్రజలతోటి అతను మమేకమయ్యే విధానం చూస్తున్నప్పుడే కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంది. అంటే ప్రపంచంలో ఏ నాయకుడు లేని విధంగా ఇతనికి ఎంత ప్రజాదరణ ఉందా? అతను వస్తే ఇట్లా వేలం వేరీగా ప్రజలు వస్తారా? ఇది కొంచెం క్వశ్చన్ మార్క్గానే ఉంది, అందుట్లో అనుమానం ఏం లేదు. మరి ఇది అతను అలానే కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు ఎప్పటికప్పుడు వాటిని బ్రేక్ చేస్తూ ముందుకెళ్ళిపోతూనే ఉన్నాడు. ప్రభుత్వం మీరు ఎట్లానే పర్యటన చేయండి అంటే దాన్ని ఏ రోజు కూడా అతను చేయలేదు. ఇప్పుడు అతను సొంత నియోజకవర్గంలో చేస్తున్నాడు కాబట్టి ఇంకొంచెం ప్రభుత్వానికి, పోలీసులకి పని ఎక్కువ పడింది అయితే నేను భావిస్తున్నాను. ఇక అతను నిర్వహించే ప్రజా దర్బారు రేపు సాయంత్రం కదా ప్రజా దర్బారు నిర్వహించేది. ఈరోజు సరే, అతను ఈరోజు సాయంత్రం ప్రజా దర్బారు 4 గంటలకు వస్తున్నాడు. సాయంత్రం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాడు. మంచిదే. ఈ చేసినందువల్ల ప్రజలతోటి ఇంకా దగ్గర అవటం అనేది ఏ రాజకీయ నాయకుడికైనా అవసరమే. కాకపోతే గతంలో జరిగినటికి భిన్నంగా జరుగుతుందా, అలానే జరుగుతుందా అనేది మనం ఇప్పుడు చూడాలి. అలానే జరిగితే మనం మాట్లాడుకోవడానికి ఏముండవు. ఎప్పుడు ఏ విధంగానైతే జరుగుతుందో అట్లనే అతను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు ఈ దర్బారుకు సంబంధించి? అతనికి మద్దతు అంటే మొన్న ఓడిపోయారు కాబట్టి జెడ్పీటీసీ మద్దతు ఏమైనా తగ్గిద్దా, లేదంటే అంతకంటే అధికంగా వచ్చేసి పోతే పోయింది, మేము పొరపాటు చేసాము, ఈ తడవ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ప్రజలు అంటారా? ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వరకు వాళ్ళు ప్రజల దగ్గర విపరీతమైన మద్దతు వచ్చింది, ప్రజల స్పందన విపరీతంగా ఉంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మేమే గెలుస్తాము అనే ధీమాలో ఉన్నారు. కాబట్టి ఆ స్థానిక ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వారిలో వ్యతిరేకత మన స్పష్టంగా కనపడింది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అతనికి మద్దతు ఏ విధంగా తెలుపుతారు? ప్రజల మనసులు గెలవాలి అంటే ప్రజలతోటి మమేకమైపోవాలి, ప్రజల సమస్యల మీద పోరాడాలి. తన స్థానిక సమస్యలు కావచ్చు, తన నియోజకవర్గ సమస్యల గురించి కావచ్చు ఆయన పెద్దగా స్పందించట్లేదు. ఇప్పుడు అరటి రైతుల గురించి ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఆ అరటిని కలకత్తా పంపించాలా, ముంబై పంపించాలా, చెన్నై పంపించాలా, ఢిల్లీ పంపించాలనే దాని గురించి అధికారులకి అలాగే మంత్రి గారికి కూడా సూచనలు చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి ఈయన ఏ విధంగా పరామర్శిస్తాడనేది చూడాలి. మీరు ఢిల్లీ పంపించొద్దు, కలకత్తా పంపించొద్దు, ఆ ధర నేనే ఇస్తానని చెబుతాడేమో చూడాలి. అంత విశాల హృదయం ఆయన చూపించాలి రేపొద్దున. అంటే రైతులకు మేలు చేయాలి అంటే ప్రభుత్వం తరపు నుంచి అన్నా రావాలా, అలాగే వ్యాపారస్తుల తరపు నుంచి అన్నా మద్దతు ధర రావాలి, లేదంటే నాయకుడు ముందుకు వచ్చేసి దాని గురించి చేయించాలి. మరి ఆ రెండు ఏం చేపిస్తాడో చూడాలి రేపొద్దున ఆయన. మరి ఇప్పటివరకు మనం చూసుకున్న పర్యటనలు చూసుకుంటా ఉంటే ఆయన హడావుడే తప్ప
ప్రజోపకారమైనటువంటి కార్యక్రమాలు ఏమీ చెప్పట్లేదు కాబట్టి ఇక్కడ కూడా అలానే ఉంటుందని అయితే నేనైతే భావిస్తున్నాను. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, పులివెందులు రావడానికి కూడా వారం రోజుల ముందు నుంచి కూడా అన్ని ప్రీ ప్లాన్డ్గా సెట్ చేస్తున్నారు అంటున్నారు. అంటే మీరు చెప్పినట్టుగా పులివెందుల్లో కూడా ప్రజా వ్యతిరేకత పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎలివేషన్స్ కోసమే, ప్రజలను పోగు చేయడం కోసమే ఈ వారం రోజుల నుంచి ప్లాన్డ్గా మీటింగ్స్ అవి చేస్తున్నారంటారా, ఏమంటారు? న్యాయస్థానానికి వెళ్ళటానికే జనాన్ని గ్యాదర్ చేసిన వాళ్ళు సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఓడిపోయారు కాబట్టి మళ్ళీ తనకు బలం ఉందని చెప్పుకోవడానికి అందరినీ సమీకరిస్తారు. అది సహజమే. అందుట్లో ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా తన ఉనికిని కాపాడుకోవాలంటే కొంత జనాన్ని మాకు బలం ఉందని చెప్పి చూపించుకోవాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బలం రోజు రోజుకి తరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది కాబట్టి నాకు ఇంకా ఉన్నారు అని చెప్పి మన హైదరాబాద్లో చూపించాడు, ఏ పర్యటనకైనా చూపిస్తూనే ఉన్నాడు. అట్లానే ఇక్కడ కూడా సొంత నియోజకవర్గం మరి ఎంతో కొంత తన మీద అభిమానం ఉన్నటువంటి జిల్లా కాబట్టి జిల్లా వ్యాప్తంగానూ పక్క జిల్లా నుంచో వస్తారు. ఎందుకంటే అందరికీ బాధ్యతలు అప్పచెబుతున్నారు కదా, మాజీ శాసనసభ్యులకి, మాజీ మంత్రులకి, నాయకులకి, ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులకి మీరు నియోజకవర్గం నుంచి ఇంతమందిని తీసుకురావాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనేది వ్యక్తమవుతుంది కాబట్టి ఆ విధంగానే ముందుకెళ్తారు. అందుకంటే కొత్తగా ఏముంటుంది వాళ్ళ దగ్గర? ప్రజా సమస్యల గురించో లేకపోతే ప్రజల ఇబ్బందుల గురించో ప్రజా పోరాటాల ద్వారానో మళ్ళీ అధికారంలో రావాలని కోరిక అయితే లేదు కదా. ప్రజలను భయపెట్టి మాకింత మద్దతు ఉందని చెప్పని ప్రజలు ఇంత ఇబ్బడముబ్బడిగా మా దగ్గరకు వస్తున్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఎందుకు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పని చెప్పలేరు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం జరిగాయే తప్ప ప్రజలకి దీనివల్ల ఒరిగేదేమీ లేదని అయితే మాత్రం నేను గట్టిగా చెప్పగలను. పులివెందుల్లో ప్రజలను సమీకరించడం అంత ఈజీ పనే అంటారా? ఎందుకంటే పులివెందుల్లో చాలా వ్యతిరేకత ఉంది, జనం ఎవరు కూడా రావడానికి ఇష్టపడట్లేదు, అదేవిధంగా ఇన్ఛార్జీలు కూడా పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇందాక ఒకటి చెప్పాను, నియోజకవర్గ స్థాయే కాకుండా జిల్లా స్థాయిలోనూ పక్క జిల్లాల వాళ్ళు కూడా వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళకి చెప్తాడు ఎంతమందిని తీసుకొస్తారు ఏంటనేది వేరే విషయం. వాళ్ళందరూ వచ్చి రోడ్లు పట్టినంతమంది వాళ్ళు వచ్చి ప్రజాదరణ ఉందని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిసాట అదే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా అదే చేస్తారని అయితే నేను భావిస్తాను. సార్, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడే ఏపీకి వస్తూ ఇలా రైతు పరామర్శలు లేదంటే ఏదైనా పర్యటనలు ఉన్నప్పుడే వస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారినో లేదా పవన్ కళ్యాణ్ గారినో విమర్శిస్తూ ఉండేవాడు. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత అతను ఎక్కువగా బెంగళూరుకే పరిమితం అవుతున్నాడు. రెండవది, ప్రజా సమస్యలు ఏదన్నా ఉంటే అంటే పోయినసారి విద్యార్థులకు కావచ్చు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి, లేదంటే మన మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, అంతకుముందు రైతు పోరుబాట కావచ్చు, వీటన్నిటి మీద పిలుపైతే ఇస్తున్నాడు కానీ అతను ఎక్కడ పాల్గొనట్లేదు. ఇది గమనించుకోండి. దీన్ని బట్టి శ్రేణులు కూడా కొంత అర్థమవుతూ ఉంది. కాకపోతే కొంతమంది కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు స్పందిస్తున్నారే కానీ జగన్మోహన్ రెడ్డి పిలుపైతే ఇస్తాడు, మామూలుగా దాంట్లో ఎక్కడా పాల్గొనట్లేదు. ఒక నాయకుడు ముందుండి పాల్గొంటే దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అందుకే అతను పాల్గొనట్లేదు కాబట్టి క్యాడర్లో కూడా ఒక నిరుత్సాహం అంటూ ఒకటి వచ్చేసింది. మన మీదే నెడుతున్నాడు, ఏదైనా కేసులు అయినా మన మీదే అవుతాయి, అతను మాత్రం వెళ్ళి ఢిల్లీ మామూలుగా బెంగళూరులో కూర్చుంటున్నాడు, లేదంటే విదేశీ పర్యటనకు వెళ్తున్నాడు, లేదంటే వెళ్ళి అమరావతిలో కూర్చుంటున్నాడు, ఓ పిలిపిస్తున్నాడు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. అంతే తప్ప ఏదన్నా ఒక విషయం బయటకు వచ్చి ఒక కుంభకోణం గురించి బయటకు వచ్చిన సందర్భంగా దాన్ని పక్కదారి మళ్లించడానికి ఏదో కార్యక్రమం ఎత్తుకుంటున్నాడే తప్ప నిజంగా మన సమస్యల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ పట్టించుకోవట్లేదని క్యాడర్లో పూర్తిగా ఉంది. దాంట్లో రెండో మాట అయితే లేదు. దాన్ని చెరిపేసుకునే కార్యక్రమం అయితే అతనైతే చేపట్టలేదు. ఇది మాత్రం వాస్తవం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.